రమేష్ గారు, ఈ వినాయక చవితి రోజున ఇంత గ్రాండ్గా ఎందుకు జరుపుకుంటారందరూ? ఎందుకంటే గణపతి దేవుడు ఆరంభదైవం. ఏ పని మొదలుపెట్టినా ఆయనను పూజిస్తే అడ్డంకులు తొలగుతాయి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన స్పెషల్. సరే, కానీ ఆయన వాహనమెందుకు ఎలుక? అదేనండి ఆయన గ్రేట్నెస్. ఎలుక అంటే చిన్నది, తెలివైనది. దానిని వాహనంగా ఎంచుకోవడమంటే పెద్దది అయినా చిన్నది అయినా అన్ని జీవులు సమానమే అని చెప్పడమే. మరి ఇతర దేవుళ్లలాగే కాకుండా గణపతి ఎందుకు ఇంత యునీక్? ఆయనకు ఏనుగు ముఖం, మనిషి శరీరం. ఏనుగు అంటే బలము, జ్ఞానము. ఆ రూపం మనకు చెబుతుంది జ్ఞానంతో, సహనంతో ముందుకు వెళ్ళాలి అని. ఆయన ముఖం ఏనుగు ముఖంగా ఎందుకయ్యింది? పురాణ కథ ప్రకారం పార్వతీ అమ్మ గణేశుణ్ణి సృష్టించింది. శివుడు కోపంతో ఆయన తల నరికేశాడు. తర్వాత తప్పు తెలుసుకొని ఏనుగు తల అమర్చాడు. అప్పటినుంచి గణపతి ఇలాగే ఉన్నాడు. సరే, మరి ఆయనకు ఎందుకంత ఇష్టమైన వంటకం లడ్డులు? గణపతి బాబా చాలా సింపుల్. ఆయనకు లడ్డూలు అంటే ప్రాణం. అవి ఆనందం, తీపి ఫలితం. అంటే జ్ఞానం, భక్తి ఉంటే జీవితంలో మధురం వస్తుందని. మరి ఎందుకు గణపతిని విగ్రహం వేసి కొన్ని రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు? అదొక ఫిలాసఫీ. మన జీవితంలో అన్నీ తాత్కాలికం. ఏది వచ్చిందో అది వెళ్ళిపోతుంది. అలాగే విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తాం. కాని గణపతి మన హృదయంలో ఎప్పటికీ ఉంటాడు. వావ్! రమేష్ గారు, అంటే గణపతి నిజంగా జ్ఞానానికి, ఆనందానికి ప్రతీక. ఖచ్చితంగా. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు, బుద్ధిప్రదాత అంటారు. ఇక ఈసారి లడ్డూలెక్కువ తినాలనిపిస్తోంది. అవును, కానీ ముందు గణపతికి నైవేద్యం, తర్వాత మనకు టేస్టింగ్.